ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో నేటి నుంచి యాసంగి సీజన్ కు చెందిన రైతు భరోసా నిధులు అన్నదాతల అకౌంట్లో జమ కానున్నాయి. నిన్న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను విడుదల చేశారు. తొలి విడతలో భాగంగా 3,600 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ విడతలో 70 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుంది. నిన్న ఆదివారం కావడంతో రైతు భరోసా నిధులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మిగతా నిధులు 2 విడతల్లో ప్రభుత్వం రైతు ఖాతాల్లో జమ చేయనుంది. కాగా రైతు భరోసా నిధులను మొత్తం 3 విడతల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. 20 రోజుల అనంతరం 2 విడతలో 2,650 కోట్లు, 3వ విడతలో 2,760 కోట్లు విడుదల చేస్తామంటుంది. అలా 45 రోజుల్లో 3 విడతల్లో రైతుల ఖాతాల్లో 9,000 కోట్లు వేయనున్నామని తెలిపింది. మనకు తెలుసు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే అన్నాడు. అదిగో జంగా రాఘవరెడ్డి గారు మరి ఆ రైతుకు సంబంధించిన అంశాన్ని ఇస్తున్నారు. తెలంగాణలో నేటి నుంచి యాసంగి సీజన్ కు చెందినటువంటి రైతు భరోసా నిధులు అన్నదాతల అకౌంట్లో జమ కానున్నాయి. నిన్న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను విడుదల చేశారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణలో నేటి నుంచి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధుల విడుదలను చేశారు. అయితే నిన్న ఆదివారం అయిన సందర్భంగా ఈ రోజు నుంచి కూడా రైతుల ఖాతాలో నిధులు జమ అవుతాయి. మొత్తం ఈ యాసంగి సీజన్ కు సంబంధించి 45 రోజుల్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాలో జమ చేస్తారు. అందులో భాగంగా మొదటి విడతగా 3,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో ప్రభుత్వం వేయనుంది. మరొక 20 రోజుల తర్వాత 2వ విడత నిధులకు సంబంధించి తర్వాత 3వ విడత అంటే మొత్తం 45 రోజుల్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేరున్నారు. ఆ నేపథ్యంలోనే నిన్న సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట బహిరంగ సభలో కూడా ఆయన మాట్లాడిన సందర్భం చూసాము. అయితే ఈ ప్రభుత్వం అంటే ఒకసారి మనం విడతల వారీగా చూసుకుంటే మొదటి విడతలో 3,600 కోట్లు వేస్తుండగా 2వ విడతకు సంబంధించి 2,650 కోట్లు, 3వ విడతలో దాదాపు 2,760 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు. మొత్తం 45 రోజుల్లో కూడా ఈ యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల రైతుల అకౌంట్ లో డబ్బులు పడనున్నాయి. అన్నదాతలు కళ్ళల్లో ఆనందం చూడాలన్న తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న బహిరంగ సభలో చెప్పారు. వారి అభ్యున్నతికి కూడా కృషి చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతూ అభివృద్ధికి కూడా అంకితం అవుతామని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు తప్ప ఇతర అభివృద్ధి చేయడంలో ఎలాంటి తమకు విభేదాలు లేకుండా పనిచేస్తామని కూడా సీఎం చెప్పినటువంటి సందర్భం. అయితే నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా నంగుటూరు మండలం నర్మెటలో దాదాపు 300 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆయిల్ ఫామ్ పరిశ్రమను నిన్న ప్రారంభించారు. ఆయన బైలాన్ కూడా ఆవిష్కరించినటువంటి పరిస్థితి. 50 కోట్లతో తలపెట్టినటువంటి రిఫైనరీ యూనిట్ కేంద్రానికి కూడా శంకుస్థాపన చేశారు. 200 కోట్లతో కొండపాకలో నిర్మించినటువంటి యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాంప్లెక్స్ ను కూడా ఆయన ప్రారంభించారు. 16 కోట్లతో తలపెట్టినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ సిద్దిపేట మున్సిపాలిటీకి సంబంధించి 141 కోట్లతో తాగునీటి పథకం, భూగర్భ మురుగునీటి కాలువల నిర్మాణం, ఇలా మొత్తం 12 పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రైతు భరోసా నిధులను కూడా విడుదల చేశారు. అయితే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంటనేది పూర్తిగా వివరించినటువంటి పరిస్థితి. అయితే రైతులు కూడా కొన్ని వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరినటువంటి పరిస్థితి. ప్రధానంగా నిన్న యూరియా కొరత మీద కూడా ఆయన స్పందించారు. యూరియా ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వానాకాలం ఇంకా వచ్చే 2-3 నెలల్లో కూడా వానాకాలం సీజన్ రానుంది. ఈ నేపథ్యంలో యూరియా సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే ఉద్దేశంతో ఇప్పటి నుంచే కేంద్రం అధికంగా యూరియా కేటాయించాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్ లో దాదాపు 11,50,000 టన్నుల యూరియా పంపిణీ జరిగిందని, రామగుండంలోని RFLC కర్మాగారంలో ఉత్పత్తి చేసేటువంటి యూరియా మొత్తాన్ని కూడా రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని కూడా నిర్ణయించారు.
ఇందుకోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీకి చెందినటువంటి ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని, ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సహకారం కోరాలని కూడా ఆయన సూచించినటువంటి పరిస్థితి. దేశంలోనే రాష్ట్రంలో వరి సాగు అధికంగా ఉందని, ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ ఉందని, కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్ లో 71 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించేందుకు అంగీకరించిందని చెప్పారు. పంటల మార్పిడి దిశగా రైతులు కూడా చైతన్యం చేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్, వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేశామని, గతంలో రంగారెడ్డి జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూరగాయలు, ఇతర పంటలు సాగు చేసేవారని, ప్రస్తుతం పట్టణీకరణ నేపథ్యంలో వీటి సాగు తగ్గిందని కూడా సీఎం చెప్పినటువంటి పరిస్థితి. అన్ని రకాల పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించి ప్రధాన పంటల మార్పిడి దిశగా వారిలో చైతన్యం తేవాలని కూడా సూచించారు. అయితే ఈ అధికారులు దీనికి దగ్గరుండి ఈ పని చేయాలని వారికి కూడా సూచించినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా నిన్న కొంత ఆయన సొంత నియోజకవర్గం మీద కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కొరంగల్లోనూ ఆయిల్ ఫామ్ పరిశ్రమ ఏర్పాటుపై సమీక్షించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అటు దామోదర్ రాజనరసింహను కూడా సీఎం కోరారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలోని రైతులు వాణిజ్య సాగుతో ఆర్థికంగా బలోపేతమయ్యారని, ఇదే మార్పిడిగా రాష్ట్రంలో ఒక చైతన్యం తీసుకురావాలని కూడా సూచించినటువంటి పరిస్థితి. వ్యవసాయ శాఖ లాభసాటి పంటల ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా చెప్పారు. రైతులను చైతన్యం చేస్తే మార్పు సాధ్యమవుతుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా కూడా అటు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పాలనకు సంబంధించి చాలా క్షుణ్ణంగా చెప్పారు. గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంటి అనేది ఆయన వివరించారు. ప్రధానంగా అటు రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది, పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అటు సన్న ఓట్లకు బోనస్ తో పాటు రైతు రుణమాఫీ చేశాము, రైతు భరోసా నిధులను కూడా పెంచాము. కాకుంటే కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా సరైన సమయానికి ఈ రైతు భరోసా ఇస్తున్నట్లు కూడా సీఎం చెప్పినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా గతంలో కేసీఆర్ పాలించినటువంటి 114 నెలల్లో రైతు సంక్షేమానికి నెలకు 2,533 కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ మాత్రం 28 నెలల్లోనే నెలకు దాదాపు 5,500 కోట్ల రూపాయలను కూడా విడుదల చేశామని, రాజకీయాలను పక్కన పెట్టి ప్రగతికి పట్టం కడుతున్నట్లు చెప్పారు. ప్రాంతాలపై తమకు వివక్ష లేదని సిద్దిపేట జిల్లాలో ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి తెలంగాణలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లయితే రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు. రైతు భరోసా నిధులకు సంబంధించి ఈ 9,000 కోట్ల రూపాయలను 45 రోజుల్లో కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. 750 కోట్ల రూపాయల యొక్క నిధులతోటి శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి